లగచర్ల ఇప్పుడు లబో దిబోం అంటున్నది. లావు ప్రేమతోటి లాలిస్తాడని రేవంత్ను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే ఆయన పాలనలా పాలిచ్చే తల్లుల కాడ నుంచి పండు ముసలోల దాకా పోలీస్ బూట్ కాళ్ళ కింద నలిపేస్తాడు అనుకోలేదని గొటగొట్టేడుస్తుండ్రు గిరిజన బిడ్డలు. ఇప్పుడు లగచర్లలో ఎవ్వల్ని కదిలిచ్చినా కన్నీల వరదనే వాడుతుంది. రేవంత్ రెడ్డిని నమ్మి ఓటేస్తే మా బతుకులను బద్నాం చేస్తుండు, ఆదుకుంటాడని గద్దెనెక్కిస్తే మమ్ములనే బొందబెట్టి మా బొందల మీదకెళ్ళి నడుద్దామని చూస్తుండు ముఖ్యమంత్రి అనుకుంటా శోకాలు పెడుతుండ్రు. ఆదుకోవాల్సిన సర్కారు పోలీస్ బూట్ కాళ్ళతోటి దొక్కి అనిచేస్తుంటే మా బాధను ఎవరికి చెప్పుకోవాలి? మా పచ్చని పంట పొలాలను ఫార్మా కంపెనీకి దోచిపెడుతున్న ఈ దగాకోరు ప్రభుత్వానికి మాపై కొంచెం కూడా దయ లేదా అని గొట్టగొట్ట ఏడుస్తుండ్రు. మా భూముల కోసం పోరాటం మీకేమైతుంది? వ్యవసాయం చేసుకున్నాడు తప్ప ఇంకోటి తెలియని అమాయక గిరిజన బిడ్డల కుత్కెల మీద ఈ సర్కారు కత్తి పెట్టింది. చీడ పురుగులు పంటలను నాశనం చేస్తే పురుగుల మందులు కొట్టి పంటలు రక్షించుకున్నాడు తెలుసు గాని పంట భూములను చెరబెట్టాలని ప్రభుత్వమే చీడ పురుగులు లెక్క వస్తుందని మేము అనుకోలేదు. మా భూములు గుంజుకునే ముంగట మా నోట్ల గవే పురుగుల మందు పోసి మీ మందుల కంపెనీకి మా జాగాలు గుంజుకోండి అని గోసెల్ల పోసుకుంటుర్రు. ఒక గిరిజన మహిళ మీద పోలీసులు గా తీర్ల దాష్టికం చేసుకుంటా తీసుకపోతే కనీసం నోరెత్తి ఖండించిన మేధావులే లేరు. ప్రజా సంఘాల నాయకులు ఏడబోయినరో తెలుస్తలేదు. ప్రతిపక్ష బీఆర్ఎస్ తప్ప మా కోసం నిలబడ్డోళ్ళు ఒక్కలేరని లగచర్ల బాధితులు ఏడ్చుకుంటా చెప్పుకుంటే మనసున్న ప్రతి ఒక్కరి కన్లెంబడి కన్నిటి వాడిదే వాడుతుంది. లగచర్ల ఫార్మా కంపెనీ ఎందుకు అవసరమో ఎందుకు భూములు ఇయ్యాలనో చెప్పి ఒప్పించి తీసుకునే తెలివి లేక ఇవాళ పవర్లున్నామని బల ప్రయోగం చేస్తే అటెన్క అధికారం ఇచ్చిన జనాలకు దాన్ని బొందబెట్టుడు కూడా తెలుసు అని అంటుర్రు ఇవన్నీ చూస్తున్న జనాలు.